ప్రస్తుత సమాజంలో మనం చుట్టుపక్కల వారితో కలిసి ఉండడం సర్వసాధారణం. అవసరానికి పొరిగింటి వారి నుంచి పప్పు, ఉప్పు ఇలాంటివి అప్పుగా తీసుకుంటాం. కొన్ని వస్తువులు మాత్రం ఇతరులతో షేర్ చేసుకోకూడదు. ఇంతకీ ఎవరికి ఇవ్వకూడని ఆ 7 వస్తువులు ఏంటో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. మన సమాజంలో ఒకరితో మరొకరు బాధలు, సంతోషాలు పంచుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇంట్లో ఉన్న స్నేహితులతో ఉన్న వారి విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటాం. మనం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోనప్పటికీ అలాంటి పరిస్థితుల్లో తమ వస్తువులను ఇతరులకివ్వడం లేదా వారి వస్తువులను తీసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం. సానుకూల శక్తిని ప్రసాదించడంలో ఆభరణాలు, రత్నాల ప్రాముఖ్యత గురించి జ్యోతిష్యులు చెబుతుంటారు. ఆభరణాలు అది కుటుంబ వారసత్వం లేదా నిర్దిష్ట ఇష్టమైనదైనా మీ అదృష్టాన్ని గ్రహించవచ్చు. ఇలాంటి ఆభరణాలు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చినట్లయితే మీ సంపద వారికి ఇచ్చినట్లవుతుంది. పెర్ఫ్యూమ్ ఎవరికి బహుమతిగా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. పెర్ఫ్యూమ్ మీ వ్యక్తిత్వాన్ని ఇతరులకు వ్యక్తపరుస్తుంది. ఇలాంటివి పంచుకోవడం వల్ల మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకున్నట్టు అవుతుంది. దురదృష్టం, ప్రతికూలతకు వ్యతిరేకంగా రక్షిత కొలతగా చాలామంది చార్మ్ బ్రాస్లెట్లను ఉపయోగిస్తారు. ప్రతి ఆకర్షణ మీ అదృష్టాన్ని బ్రాస్లెట్ సూచిస్తుంది. మీరు మీ బ్రాస్లెట్ను ఇతరులకు షేర్ చేస్తే మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకున్నట్లే. వాస్తు ప్రకారం ఇవ్వకూడని, తీసుకోకూడని మరో వస్తువు పెన్ను. చాలామంది పెన్ను అవసరం ఉన్నప్పుడు పక్కవాళ్లను అడిగి తీసుకుంటారు. మళ్ళీ ఆ పని పూర్తయిన తర్వాత తిరిగి ఇవ్వరు. ఒక్కోసారి ఇవ్వాలనుకున్నా మర్చిపోతారు. అయితే ఇది మాత్రం మంచిది కాదని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఎవరి పెన్ను ఇవ్వడం కానీ, తీసుకున్న పెన్ను మీ దగ్గరే ఉంచుకోవడం కానీ మంచిది కాదంటున్నారు. ఇది మన ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం బూట్లు లేదా చెప్పులు ఎవరితోనూ పంచుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. శనిదేవుడు బూట్లు, చెప్పులలో ఉంటాడని నమ్ముతుంటారు. ఒకరికొకరు చెప్పులు, బూట్లు ధరించడం వల్ల ఆ శని దోషాన్ని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఇది మీ జీవితంలో వివిధ సమస్యలకు దారితీస్తుంది. మీ పాదరక్షలను ఇతరులతో పంచుకోవడం పేదరికం, ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఇంట్లో పెరిగే మొక్కలు శక్తిని మెరుగుపరచడంతో పాటు గాలిని శుభ్రపరుస్తాయి. మొక్కలు అదృష్టం ప్రసాదిస్తాయి. వీటిని ఇతరులకు బహుమతిగా ఇచ్చినట్లయితే మీ ఇంట్లోని శక్తిని ఇతరులకు ఇచ్చినట్లవుతుంది. దాన్ని ఇవ్వడం అంటే దానిలో ఉన్న మంచి శక్తిని వదులుకోవడం కూడా కావచ్చు. మీ శక్తిని ఉల్లాసంగా ఉంచటానికి మంచి రాత్రి నిద్రపోవడం చాలా ముఖ్యం. మనం మంచిగా నిద్రపోవాలంటే దిండు చాలా ముఖ్యమైంది. అలాంటి దిండును మరొకరు ఉపయోగించడం వల్ల మీ అదృష్టం ఇతరులకు పంచినట్లవుతుంది.